మరి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మకర రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వారికి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. భాగస్వామితో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామి యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, వారితో మీ యొక్క ఆలోచనలు కావచ్చు, సాంఘిక సంబంధాలు పెంపొందించుకోవడంలో కావచ్చు, వాటికి సంబంధించిన ఖర్చులకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువుల కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు వారికి మీరు సహాయం చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. తద్వారా మీ యొక్క గౌరవాన్ని ఎన్నుమడి చేసుకుంటూ ముందుకు పెడతారు. ఇబ్బంది పెట్టే వ్యక్తులను అధిగమిస్తారు. కుంభరాశి. మరి కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభరాశి వారికి ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. శత్రు రోగ రుణాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తికి సంబంధించిన విషయాల్లో మంచి నిర్ణయాలు మీకు మానసిక అనుకూలతల్ని, ప్రశాంతతని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వృత్తిపరమైన ఆదాయం అందుకుంటారు. వృత్తిపరంగా ఆకస్మిక ధనాదాయం, ఆకస్మిక అవకాశాలు, మానసిక ప్రశాంతతని ఇవ్వడానికి అవకాశం అనేది కనబడుతుంది. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీనరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన వృత్తులు మారడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో, కీలక అంశాలలో, కీలక నిర్ణయాలలో, వృత్తిలో మీకు ఎదురవుతున్న ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాల్లో మీ గౌరవం, శ్రమ, బాధ్యత మొదలైనవి పెరుగుతాయి. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. తల్లి పెద్దల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. గృహాన్ని, తల్లిని, మీ యొక్క వృత్తిని అన్నింటినీ సరైన ప్రణాళికాపరంగా వాటికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు.